ఇంకొకటి ఆమ్, అరుణాయ శరణ్యాయ అనేది ఏ రాగం సార్ అది? అదే. అవునా, అది ఇది భూపాలి ఏమన్నా వస్తుందా అది? భూపాల రాగం, భూపాల. భూపాల రాగమే కదా అది ఉమ్, ఉదయ రాగం అన్నమాట. ఇది కౌశల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగా సరే అదే రాగం. సార్ కన్నులలో మెరిసే అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా. అదే ఆ రెండు పాటలు ఒకే రాగం అండి, పీలు. ఏవి అప్పటికి ఇప్పటికి ఒకటి ఇంకోటి. కన్నులలో మెరిసే స్వామి. అదే అదే, ఈ రెండు గుర్తు నిజంగా అర్థమైపోతుంది సార్ కొన్ని కొన్ని ఆ, ఆ, మీరు పెట్టారు ఆ సాంగ్. అవును పెట్టాను, అంటే ఈ రెండు వినపడుతున్నాయనేసి పెట్టాను. అదే 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 చదువు అనుకున్నాను ఇప్పుడు ఇందాక, ఇప్పుడు మర్చిపోయాను ఆ పాట అది. పిల్లు పిల్లు ఈ బృందావన చందమామ సార్. బృందావన చందమామ అదే 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 అంతే. అది అంతే. ఓకే ఓకే, ఆ, ఈ ఆ, మూడు అన్నమాట ఒకలాగా వినపడు. పీలు పీలు. పిల్లు, ఓకే ఫంటాస్టిక్. ఏంటో సార్ ఏదో అంటారు చూసారా, ఆ, మీతో కొన్ని వాసనలు కూడా మాకు చేరుకుంటున్నాయి స్లోగా అందరికి. మీరు నెక్స్ట్ టైం మీరే చెప్తారు ఈసారి. లేదు, అయ్యో అయ్యో. విని- అంటే వినికిడి అంటే ఘంటసాల గారి గొప్పతనం అని చెప్పాలేమో బహుశా, అంటే ఓవర్ ల్యాపింగ్ గా కొన్ని పెడుతున్నారు సార్, అది అర్థమవుతుంది నాకు. అది ఒక పాట ఇప్పుడు మధ్యలో ఓవర్ ల్యాపింగ్ కనపడుతుంది నాకు. అవును అవును. ఇప్పుడు రాజేశ్వరరావు గారు మిశ్రమలో వెస్టర్న్ మ్యూజిక్ చేశారు సార్, డ్రీమ్ డ్రీమ్ మ్యూజిక్. ఉమ్, ఉమ్, ఉమ్. అది సావిత్రి, అది అది ఒక కళగంటుంది సార్ ఆ డ్రీమ్ మ్యూజిక్. అవును. వెస్టర్న్ మ్యూజిక్ ఆయన చేస్తే ఈయన కూడా చేశారు పెళ్లినాటి ప్రమాణాల్లో. ఉమ్, ఆ, వంటవాడుగా వస్తాడు సార్ నాగేశ్వరరావు. ఆ, అప్పుడు అది సొరకాయ దగ్గర ఒక డ్రీమ్ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ కూడా వెస్టర్న్ మ్యూజిక్. మరి అది సో ఆయన చేశారు, ఈయన చేశారు ప్రక్రియ. ప్రయోగాలు ఆ? ఆ? ప్రయోగాలు ప్రయోగాలు. అవి. ఆయన ఏ ప్రయోగం చేశారు, ఈయన ప్రయోగం చేశారు. అవే కళ్ళు మొత్తం వెస్టర్న్ మ్యూజిక్ కదా సార్. ఆ? అవే కళ్ళు అవే ఇక్కడ. ఓకే ఓకే, నేను చెప్పేది అసలు ఇవాళ వెస్టర్న్ మ్యూజిక్ ఇద్దరు ఒకే రకంగా చేయడం అనేది, నువ్వు చేసావా అయితే నేను చేస్తా అన్నట్టుగా చేశారు పోటీగా. కానీ ఎస్రాయసరావు ఒప్పుకున్నారు కదా. ఆ. ఘంటసాల గారు గాయకుడిగా ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళ స్థానం లేదు. ఆ, అంటే మరి ఈయన కూడా మరి మొదట్లో గాయకుడే కదండి. గాయకుడేగా. అవును. ఉమ్. కానీ తెలిసి అదే ఆయన గొప్పతనం. అది తనేంటో తనకు తెలుసు కాబట్టి నెమ్మదిగా తప్పుకున్నాడు ఆయన. తప్పుకున్నారు అదే. ఆ, ఇదే సార్ ఆ పాట ఎంత బాగుంటుందో రాగం. ఏమని పిలవాలి, ఏమని పిలవాలి, నిన్నేమని పిలవాలి, ఏమని పిలవాలి, నిన్నేమని పిలవాలి. వరుసలు కలిపే తీరులలో సొగసులు తమకే తెలియాలి. వరుసలు కలిపే తీరులలో సొగసులు తమకే తెలియాలి. ఏమని పిలవాలి. పిలువగనేరని వారలకు మలుపుదారులే యందులకు. పిలువగనేరని వారలకు మలుపుదారులే యందులకు. మాటలు
మాటలు మాటలు నేర్చిన నేర్చిన గానములే మనసు దోచిన రాణివిలే ఆ? ఏమని పిలవాలి నిన్నేమని పిలవాలి వరుసలు కలిపే తీరులలో సొగసులు తమకే తెలియాలి. ఏమని పిలవాలి ఏ రాగం సార్? రాగేశ్వరి ఆధారం. అబ్బా, రాగేశ్వరి ఎంత- రాగేశ్వరి. మంచి పాట సార్ ఇది. ప్రసాదరావు గారి మ్యూజిక్ అండి చాలా. ఇంకా చాలా 4-5 చేశారండి అంతే ఆయన. సరే ప్రసాదరావు గారు ఆయన పెంకి పెళ్ళాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే. ఎస్ కరెక్టే సార్, కరెక్టే ఆయన సార్. తమిళ. ఆ పిక్చర్ కి ఈ పిక్చర్ కి మధ్యలో కొంత చాలా సుదీర్ఘ కాలం గడిచింది. తేడా వచ్చింది. అదే చాలా చాలా తక్కువ చేశారు, ఎక్కువ చేయలే. ఆ, ఎవరు మరి అవకాశం ఇవ్వలేదో ఏటో. ప్రసాదరావు ఆర్కెస్ట్రా ఆయన ఏంటంటే మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆర్కెస్ట్రా కండక్టర్ గా ఉన్నారు ఆయన. ఓ అదండి, కరెక్ట్ కరెక్ట్ ప్రసాదరావు అయితే. పార్టీ అని ఉంటుంది మధ్యలో టైటిల్స్. అదండి. అది రాజేశ్వరరావు గారికి అట్లా రెండు సార్లు. బాబా, అంటే అన్నానా భామిని సేమ్ కదా సార్? సేమ్ అదే రాగం. అంటే అన్నానా భామిని అక్కడ ఒక్కొక్క చోట అసలు ఘంటసాల గారు కొన్ని మధ్య మధ్యలో బిట్స్ వాయించడం ఎంత బాగుంటుందో. అన్నా అవును, అవును. అందులో ఒక నవ్వు ఉంటుంది సార్. నవ్వు ఎంత సందర్భోచితంగా Same. నవ్వుతారు. రాగేశ్వరి రాగం ఊయలలు గేనా హృదయం. అబ్బాబ్బా, కరెక్ట్ సార్. రాగేశ్వరి రాగం లేకుండా ఆయన ఒక సినిమా ఉండదు. అబ్బా, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఉన్నా పెడతారు కనీసం ఎక్కడో ఒక్కడ సన్నివేశంలో. అంతే అది అంత సార్, అంతే. ఇష్టం రాగేశ్వరి రాగం అంటే ఘంటసాల గారికి. నిజం సార్. రాగేశ్వరి, తిల్లంగు, ద్విజావంతి ఇవన్నీ ఆయనకి చాలా ఇష్టమైన రాగాలు. మాండు, అబ్బా, హిందుస్థానీ రాగాలు, సింధు భైరవి. ఒక్క లాస్ట్ అదే సార్. ఇప్పుడు ఒకటి ప్లే చేసి అడుగుతాను. దాని తర్వాత నేను అనుకోవడం ఏంటంటే తలా ఒక పాట పాడేసి ఈ రోజుకి ఆపేస్తే బాగుంటుంది అనేసి. ఓకేనా? మంచిది. ఒకటి లాస్ట్ ది అడుగుతున్నాను ఇప్పుడు. అది మనం ఇది సార్ సార్ ఆలించరా మురాలించరా పాట. బ్యాక్గ్రౌండ్ గురించి సార్ అడుగుదాం అనుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే ఓకే. బా, మరి బాగుంది సార్. సూపర్ సార్, సూపర్ సార్. అసలు నిజంగా ఎంత ఏమి టెక్నిక్ సార్ అది. నిజంగా ఎంత గొప్ప. చాలా బాగా పట్టారు సార్, భలే బాగుంది. అవును. శ్రీని గారు, మీ డౌట్ అది అంటే ఏ రాగం అనేసి అడుగుదాం అనేసి అంతే. కళ్యాణ్ వేశారు వెనకాల. ఆ పర్టికులర్ గా అది ఎలా అనిపించింది మీకని? ఓ అలా అంటారా? ఈ మధ్య ఈ ఏమంటారు ఈ సూక్ష్మీకరణ ఎక్కువైపోయింది సార్ నాకు. అంటే సూక్ష్మ ఎక్కువైపోయింది. మీ పరిశోధనతో పాటు ఈ పరిశోధన కూడా కలిసిపోతుంది. అవును, అది ఇప్పటిది కాదులేండి సార్. బాగుంది, చాలా బాగా పట్టారు నిజంగా. ఇది నాకు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్. ఇంకొకటి శుక్రపాణిలో ఒక పాట ఉంది సార్. అదేంటంటే ఉయ్యాల జంపాలలు ఊగరావయ్య. సార్, శ్రీనివాస్ గారు, ఆ పాట, ఆ సినిమా నేపథ్యం తెలుసా మీకు?
చక్రపాణి సినిమా నేపథ్యం ఒక్క నిమిషం ఏమిటంటే ఒక్క నిమిషం మిస్సం సినిమాలో ఉమ్, చక్రపాణి గారి వల్ల కదా సావిత్రికి భానుమతి యాక్షన్ సినిమా పోయింది. ఆ కోపంతో అతను పిసినారని చెప్పి చక్రపాణిని గుర్తుపెట్టుకుని తీసిందట భానుమతి. ఓకే ఓకే పోన్లే. కానీ సార్ ఈ ఉయ్యాల చంపాల ఊగురావై అనేది అది ఏ రాగం కిందకి వస్తుంది సార్? అది అదే ఉదయ రవిచంద్రిక. ఉదయ రవి చంద్రిక. భలే బాగుంటుంది సార్ పాట అది. ఓకే ఉదయ సార్, రవిచంద్రిక. అంతవరకే నా డౌట్. ఉదయ యోగినాథరావు మీరు ఒక పాట, తర్వాత రంగస్వామి గారు ఒక పాట, అలాగే రమణ గారు ఒక పాట, తర్వాత ఇంకా ఈ రోజుకు ఆపేద్దాము. సార్ జోగినాథరావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీరేంటంటే మధ్య మధ్యలో సీక్రెట్లన్నీ వినిపిస్తూ ఉంటారు, అందువల్ల మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది. సార్ పాడ. నేను నెక్స్ట్ ఛానల్లో వస్తాను. ముందు రంగస్వామి గారు పాడించారు సార్. ఓకే ఓకే రంగస్వామి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. మిమ్మల్ని కూడా మ్యూట్ చేశాను ఇందాక నేను బహుశా. రంగస్వామి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. చూద్దాం, ఈరోజు చల్లా సుబ్రాయుడు గారి చేత కూడా పాడిస్తే బాగుంటుంది. చూడాలి ఏం పాడతారు. పాడు ఆయన పాడు వినాలి. కొంచెం కొద్దిగా అన్నా పల్లవి అన్నా రండి. అవును అవును. ఓ పద్యం పాడతా సార్. పాడండి సార్. శ్రీకృష్ణ తులాభారం నుంచి పాడతాను. ఖచ్చితంగా. కస్తూరికా తిలకమును పోనాడి ఊర్ధ్వపుండ్రములనుంచుమనునో ఓ మౌక్తిక హరినీల మణిహారముల మాని తులసి పేరుల మెడ తొడుగుమనునో పీతాంబరమును వీకోలుగా వ్యంచి కాషాయ వస్త్రంబు కట్టుమనునో లలనామణి సంగలౌల్యంబు విడనాడి సంయమి వ్రతమును సలిమనునో ఇంకనేమి వల్వదనునో ఏమి సేయుమనునో ఆ కలహాసను ఆ త్రిలోకగమనుడు ఆ సంయమీంద్రుండు కలికి అతని వశము నన్ను చేయగా నీకు వాడి అగుదే ఆ బాండ్ కదా సార్. థ్యాంక్ యూ సార్. బాండ్ కదా ఇది. మాండు రాగం. అందరికి రాగాల్లో ఇది వచ్చేస్తాం సార్. ఏమి రావట్లేదు సార్, ఊరికేదో నాకు ఈ పేర్లు వింటుంటే సార్ మనుషులకు కూడా పెట్టుకోవచ్చు అనిపిస్తుంది సార్. ఆ సునాద వినోద్ అన్న పాట అనే రాగం ఎంత బాగుంది సార్. అది అమ్మాయిలకు పెట్టుకోవచ్చు. అది అమ్మాయిలకు పెట్టచ్చు. బాగుంది పాట. సునాద వినోదిని బాగుంది సార్. 25 నుంచి పరిచయం సార్. నాకు 25 నుంచి పరిచయం సార్. నాకు అమ్మో గ్రేట్ సార్. కర్నూలు నుంచి పరిచయం. సరే, నెక్స్ట్ పాట పాడే ముందు సార్ చల్లా సుబ్రాయుడు గారు మీరు మాత్రం చెప్పకండి ఏమి. ఇది ఒకటి అడుగుతున్నాను నేను, ఎందుకంటే మీ బుక్ లోంచి చూసే అడుగుతున్నాను కాబట్టి. బుక్ ఎవరు చూసి చెప్పాలి. వినాయక ప్రత్యేకత ఏమిటి? ఆ సినిమా యొక్క ప్రత్యేకత ఏమిటి?
దాంట్లో ఒకటి ప్రత్యేకత ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. అన్నిటి అంటే ఎవరు ఊహించిన స్పెషాలిటీ కాబోలు అది బహుశా. అమ్మో. సముద్రాల గారి దర్శకత్వం అండి. ఆఫ్ కోర్స్ అది అంటే అలా ఆయన వేరే సినిమాలు కూడా చేశారు కదా సార్. అంటే దీపావళికి ఆయన కాదులేండి, ఆయన రజనీకాంత్. బట్ చేశారు మిగతా వాటికి, వేరే వాటికి కూడా ఘంటసాల గారి సొంత సినిమా భక్త రఘునాథ్ చేశారు. అది కాదు, ఇంకొకటి ఉంది వేరేది. అట్లా కాదు సార్, సముద్రాల గారి దర్శకత్వం. అవును సార్, అవును సార్. నేను అనేది ఆ స్పెషాలిటీ కాకుండా వేరే స్పెషాలిటీ. నాకు మనసులో ఉంది. మీకు తెలుసు సార్, మీకు అదే అదే. అమ్మో, రచయితకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఏంటి స్పెషాలిటీ? నేనే చెప్పేస్తాను. ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రధారి ఎన్టీ రామారావు అంటే శ్రీకృష్ణుడి మీద ఒక పాట గాని పద్యం గాని లేకపోవడం విశేషం. ఓ కరెక్టే. గ్రేట్ సార్, నిజం సార్. కరెక్ట్ కరెక్ట్. పాట పద్యం కూడా లేదే? ఏమీ లేదు. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. కానీ అలాంటి పిక్చర్స్ చాలా ఉన్నాయి రామారావు పాట లేకుండా. కానీ అంటే ఇలాంటి సినిమాలలో ఆయన ఘంటసాల గారి పాట ఎన్టీ రామారావుకు లేకపోవడం అనేది అదొక విచిత్రం. అందులో పౌరాణిక సినిమాలో పద్యం కూడా లేకుండా చివరికి నిజం సార్, ఇంత గ్రేట్, భలే కనిపెట్టారు. నేను చల్లా సుబ్రాయుడు గారు సార్ ఎంత కష్టపడి ఉంటారు ప్రతిదీ అసలు. అంత ఈజీ కాదు. ఎన్ని విషయాలు ఇవన్నీ చెప్పడం కోసంగా. అంటే ఇంకొకటి కూడా సార్, ఎన్టీ రామారావు గారి గొప్పతనం చూడండి. అంటే ఎన్టీ రామారావు గారు మిగతా వాళ్ళు ఎవరు యాక్ట్ చేసినా ఈ లోటు కనిపించి ఉండేదేమో. ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేయడం వల్ల, అంటే మిగతా వాళ్ళు పాటలు పాడుతుంటారు, ఈయన యాక్ట్ మాత్రమే చేస్తుంటారు, కానీ ఆయన పాట కూడా ఉన్న ఫీలింగ్ కలిగిపోతుంది మనకు ఆటోమేటిక్ గా. నిజం. మరి గుమ్మడి క్యారెక్టర్ కి ఆ హిట్ పాట ఇచ్చేశారు. మిగతా వాళ్ళు ఎవరైనా నేను అసలు యాక్ట్ చేయనని చెప్తారేమో. నాకు పాటలేదు కదా, నేను యాక్ట్ చేయను అనొచ్చు. శ్రీని గారికి చెప్పడానికి ఒక పోలిక. చెప్పండి. మాయాబజార్లో మా పాండవులను చూపించకుండా సినిమా చూపించినట్లుగా ఉంది. అవును, అదే నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఈ మధ్య టెలిపతి ఎక్కువైపోయింది సార్ మీకు నాకు. ఈరోజు నేను మంచం మీద పడుకొని తిరుమల మందిర సుందరా సుమధుర కరుణ అని పాడుకుంటున్నాను. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో సురేష్ అన్నయ్య అదే పాట పాడి పెట్టారు నాకు. అనుకుంటున్నాను అంటే ఇది ఏదో టెలిపతి లాగా ఉండింది అనేసి. అలాగే మా యూనియన్ జీబీ మీటింగ్ జరిగినప్పుడు ప్రార్థనా గీతం పాడమంటే నేను ఇది పాడాను సార్. తిరుమల మందిరం కష్టం సార్, అదే పాడడం. చాలా బాగా వచ్చింది, అందరూ చాలా మెచ్చుకున్నారు. వినాయక చవితిలో ఒక శ్లోకం ఉంది సార్. ఆ శ్లోకము అంటే సూర్యుడు అరుణాయ ఉంది కదా, ప్రాతకాలే భవేద్ విష్ణు అనేది. దాంట్లో రాగాన్ని ఎలా కంపోజ్ చేశాడంటే ఘంటసాల గారు, ఉదయం ఎలా వస్తుందో, మధ్యాహ్నం ఎట్లా వస్తుందో, సాయంత్రం ఎట్లా వస్తుందో ఆ రాగాన్ని అలా మలుపు తిప్పాడు. వినిపిస్తాను. గ్రేట్ అండ్ గ్రేట్. బ్రహ్మ మధ్యాహ్నే తు మహేశ్వరః సంధ్యాకాళీ మహావిష్ణు త్రిమూర్తి దివా. చూడండి, సూర్యుడు ఉదయించి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ అస్తమించే విధంగా ఆ రాగాన్ని కంపోజ్ చేశారు. కానీ ఏ రాగం సార్ అది? రమణమూర్తి గారు చెప్పాలి. మోహన రాగ్. బాగుంది సార్, ఫ్యాంటాస్టిక్. జోగినాథరావు గారు ప్లీజ్ సార్. వస్తున్నాను సార్. నేను వినాయక చవితిలో పద్యం పాడుతున్నానండి.
జగదేకరంభయే అగుగాక మగువకు వనకువే మాయని అందమమ్మ చదువులలోన శారదయైన చెలువుకు శీలమే సంస్కృతి చిహ్నమమ్మ అలకు బేరుని పుత్రి అయినను రమణికి పతి సేవయే మహాభాగ్యమమ్మ దేవాది దేవుని దేవి అయినను స్త్రీకి త్యాగమే తారక యోగమమ్మ భక్తి వినయ వివేక సంపత్తి త్యాగ శక్తి గల అనుమిన్నయే జగములోన మగని రంజించి ప్రేమ సామ్రాజ్య సీమలేలెనో సత్యభామ భామాలలామా ఆ ఆ భైరవి బాగుంది. మీరు భైరవి జీరతో సహా వింటున్నారు. ఈ మధ్య ఈ రోజు మీరు సెటైర్స్ ఎక్కువ వస్తున్నారు ఏటో. సారీ సార్, అంటే అది సెటైర్ కాదు. మేము అంటే సెటైర్ అంటే నా ఉద్దేశం వేరేలా కాదు, ఆ సందర్భోచితంగా ఒక ప్రాస వాడడం అది. అయ్యో సెటైర్ అమ్మా, అది కూడా జోగినాథరావు గారి గురించి అస్సలు నో వే. కాకపోతే జోగినాథరావు గారు నేను మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఏమంటారు ఇవి ఇలాగా మాట్లాడుకోవడం అలవాటే సార్ మాకు. లైట్ కామెడీ అండి. అలా మాట్లాడుకుంటేనే సార్ ఇది అలవాటు. సో అందువల్ల లైట్ మ్యూజిక్ లాగా లైట్ కామెడీ అన్నమాట. సార్ నెక్స్ట్ వస్తారా సార్ రమణ గారు? తర్వాత సల్లా సుబ్బరాయుడు గారు, చివరిగా రమణమూర్తి గారి చేత ఒకటి మంచి పాట. బ్రతుకు తెరువులో అందమే ఆనందం సార్. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, పడమట సంచారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంచారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, పడిలేచే కడలి తరంగం, ఓ పడిలేచే కడలి తరంగం, ఒడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం, జీవితమే ఒక నాటక రంగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఓ సార్ థ్యాంక్ యూ. బాగుంది సార్, బాగుంది. రమణమూర్తి గారు ఏమనుకోకండి, దీని గురించి కూడా చెప్పండి సార్, పాట గురించి కూడా. భీమ్ పలాస్ అది. భీమ్ పలాస్ అండి. అక్కడ ఇది సార్ ఇదే పాట పారెంటూర్ లో కొంచెం మార్చి పాడినట్టున్నారండి. ఇది
ఇదే ఆ, పాటని విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు కొద్దిగా కొంచెం మార్చారు. మార్చి ఉమ్, ఆ, అది బాగుంది సార్. అదే అదే ఇప్పుడు దీంట్లో ఆ, ఓ ఓ, ఓ, ఈ మ్యూజిక్ ఈ బిట్టు పాతాళ భైరవిలో మాంత్రికుడు ప్రవేశం అప్పుడు టే డే 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 నిజం సార్. అది వస్తుంది. అబ్బా. అలాగే మాల మాలతి వీణ వాయిస్తుంటుంది రామారావు లోపలికి. ఎగ్జాక్ట్లీ ఆ సార్, వీణ కరెక్ట్ మీద సార్. కూడా టే డే 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 ఎగ్జాక్ట్లీ అండి, కరెక్టే. అబ్బా, భలే పెట్టారు సార్. సూపర్ సూపర్ సార్. అది స్పెషల్. నిజంగా ఆ వీణ మ్యూజిక్ ఎంత బాగుంటుంది సార్ ఆ టైంలో. అదే అదే అవును. అదే రామారావు ఎంటర్ అవుతాడు అప్పుడే కదా సార్. అదే అప్పుడే ఎంటర్ అవుతాడు ఆ మ్యూజిక్ బాగా అప్పుడు. ఇదే రాగం. చూడడానికి. సో అది మరి బ్రతుకు తెలుగు కూడా ఘర్షణ గారికి కూడా కొన్ని పాటలు చేశారు కదా కొన్ని. ఆయన చేశారు. ఒక పాట ఆయన తప్ప ఒక పాట మ్యూజిక్ తప్ప ఆయనే అన్ని కదా పాటలు సార్. చేశాడు. ఒక పాట తప్ప అన్ని మ్యూజిక్ పాటలు ఆయనే కదా ఆయనే. సార్. మ్యూజిక్ ఆయనే కదా. ఆయనగా సుబ్బరామ గారు చేశారు మెయిన్. చేశారు. ఆయన పేరు తెచ్చాక విశ్వనాథ్ ఓహో. విశ్వనాథ్ గారి కొంత ఇది కూడా ఉంది. ఎంఎస్ విశ్వనాథ్ ఇద్దరు గారు. అంటే వాళ్ళిద్దరు ఆయన శిష్యులు కాబట్టి ఎక్కువగా అది అది అద్భుతం. ఆయనే మ్యూజిక్ అనుకుంటున్నాను నేను. ఆయనే సార్ ఆయనే మ్యూజిక్. అప్పటికి ఆయన చనిపోయిన తర్వాత ఒక పాట ఆయన ప్రసాదరావు గారు ఒక పాట ఆయన ఒక పాట తప్ప మిగతా అన్ని పాటలు ఘంటసాల గారు చేశారు సార్. చేశారు. అదే. ఒక పాట మాత్రం వాళ్ళు చేశారు. మ్యూజిక్ మాస్టర్ పేరే ఉంది. మాస్టరే సార్. 23 ఏళ్ళకి చనిపోయాడు అనుకుంటా. సుబ్బరామం గారు చనిపోయిన తర్వాత మిగతా పాటలన్నీ అంటే ఇద్దరు కలిసి చేశారు సార్. కానీ ఘంటసాల గారి పేరు ఉంది. విశ్వనాథన్ గారు ఇద్దరు కొంత అంటే వాళ్ళు శిష్యులు కాబట్టి దాన్ని పూర్తి చేశారు. అవునండి. అది సార్, అంటే రమణ గారు మనం ఒక చిన్న పాట పాడిన ఒక చిన్న అడిగితే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి చూడండి. అది మనం అలాగే రావణమూర్తి గారు ఒక చిన్న డౌట్. చెప్పండి. గులేబకావళి కథకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయలేదు సార్. జోసఫ్ కృష్ణమూర్తి. విజయ కృష్ణమూర్తి. అవునండి. జోసఫ్ అని మరి వేరే ఒక అతను ఉన్నారు, నాకు తెలియదు మరి. ఆ కృష్ణమూర్తి ఈయన ఒకరేనటండి. జోసఫ్ కృష్ణమూర్తి. సార్ ఇందులో నాకు చిన్న డౌట్ సార్. అదే విజయ కృష్ణమూర్తి వేరు, ఈ కృష్ణమూర్తి వేరని వేలూరు కృష్ణమూర్తి విజయ కృష్ణమూర్తి వేరు కానీ ఎంత బాగా చేశారండి. బాగా చేశారు. అది ఒక పిక్చర్ చేశారు, మళ్ళీ చేయలే. టీవీ రాజు మ్యూజిక్ చేశారు. మార్చారు అట్లా. అసలు ఆస్థాన విద్వాంసుడు టీవీ రాజు గారు. మరి టీవీ రాజు కదా, మరి ఎన్ఐటీకి ఎందుకు మార్చారో తెలియదు. ఆ టీవీ రాజు గారు చేసినట్టు చేశారండి. చేశారు. జోసఫ్ కృష్ణమూర్తి, బి కృష్ణమూర్తి. కాలము చేతిలో కీలువమ్మలం. అది సార్, అది కూడా అదేనా? అదే భీంపలాస్. అది భీంపలాస్. కలగా కమ్మని కలగా భీంపలాస్ పెంజాల గారు. ఓకే సార్, నెక్స్ట్ అన్న సుబ్రాయుడు గారు. సార్ నా నిజం సార్, నేను మీ అందరూ తెలుస్తుంది నేను పాటగాని కాదని, అయినా కానీ మనందరికి మనమే కాబట్టి పాడతాను సార్. ముందుగా నేను ఒక చిన్న కృతజ్ఞతలు తెలపాలి సార్. ముఖ్యంగా మన బూస్టర్ జూమ్ మన అసోసియేషన్ తరఫున, తర్వాత శ్రీని గారు కాకినాడ జిల్లాలో శతాబ్ది గాయకుడు ఘంటసాల పుస్తకాలని స్కూల్కి ఇచ్చే ఏర్పాటు చేసి ఒక వరవడిని పెట్టారు సార్. మురళీకృష్ణ గారి కోఆపరేషన్ తోటి ముందుగా ఆ పుస్తకాలు స్పాన్సర్ చేసిన
శ్రీను గారికి, అట్లాగే దాన్ని మోటివేట్ చేసిన మురళీధర్ గారికి మన సభాముఖం అంటే మన జూమ్ మీటింగ్ ముఖ్యంగా కృతజ్ఞతలు సార్. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదురబో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది, సావు పుట్టుకలేనిదమ్మనేస్తమన్నది, సావు పుట్టుకలేనిదమ్మనేస్తమన్నది, జనమ జనమ కది మరి గట్టి పడతది, పాడుతా తీయగా సల్లగా. చాలా బాగుంది. ట్రాక్లోనే ఉన్నారు. సార్ బాగుంది. ఏం లేదు సార్, పాడాలని ఉంది కానీ మనకు ఆ శక్తి లేదనేది వెనకడుగు. ఎందుకు ట్రాక్ లో ఉంటారు కాబట్టి ఏమైనా పాడచ్చు మీరు. ఒక్క విషయం చెప్తాను. ఇందాక మా మిస్సెస్ అంటోంది, ఘంటసాల గారి కుటుంబ సభ్యులు కూడా మనవరాళ్ళు కూడా ఇంత ఇదిగా తలుచుకోరు, ఎందుకు తలుచుకుంటు ఇంత 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 అడ్మైర్ అయిపోయి ఇంత తలుచుకుంటున్నారు ఏమిటి అని. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత తలుచుకోరు. ఇదొక వ్యాధి సార్. ఇది నేను అన్నాను, జన్మజన్మ బంధం ఏమో బహుశా పూర్వబంధం సార్. ఎగ్జాక్ట్లీ సార్, అదే పూర్వ అనుభవం, పూర్వ కర్మానుభవం ఏదో ఉంటుంది, బంధం, పూర్వబంధాలు ఇవి. మీరు అన్నది అక్షర సత్యమే. అదే ఎందుకంటే వాళ్ళ మనవలు కూడా తలుచుకోరు ఇంత ఇదిగా లేదు. ఏదో అడుగున క్షణానికి మనం ప్రతి నిమిషానికి ఆయన తెలుసుకుని ఆయన పాట పాడుకుంటూ ఆయన పాట ఏదో వింటూ ఆయన మ్యూజిక్ చేస్తూ ఉంటామే. మీరు ఇంకో విషయం ఏంటంటే, నేను ఏ పని చేసినా ఓం విఘ్నేశ్వరాయ నమః అని అనుకుంటా, తర్వాత వెంకటేశ్వరాయ నమః అనుకుంటా, ప్రసన్నాంజనేయ స్వామి అనుకుంటా, తర్వాత ఘంటసాలాయ నమః అనుకుంటా. ఏది చేసినా నేను ఇలాగే మొదలెడతా. నా బుక్ ఏ ప్రారంభం చేసినా ఈ 4 వస్తాయి నాకు. నాకు సార్ బ్యాటరీ డౌన్ అయింది, ఏ క్షణమే నేను ఆగిపోవచ్చు కానీ సార్ అది ఉన్న విషయం. లాస్ట్ వచ్చింది కాబట్టి పెట్టలేదు సార్. చాలా నిజంగా సార్, అది మనకు వాస్తవంగా ఏమీ అసలు ఆయన ఎవరో మనం ఎవరమో ఎవరైనా కానీ మనమంతా అసలు మనకు ఒక్కొక్కరు మన అందరిలో ఘంటసాల గారు ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి అని మనలో ఉండి చేయిస్తున్నాడు. అది పూర్వానుబంధం. కరెక్టే. ఇంకోటి అంటే ఒక్కసారి కలలోకి రావయ్యా అనుకుంటున్నాం మేము. వచ్చారా ఎవరికైనా వచ్చారా గ్రూప్ లో? అందరికి ఎవరికైనా జనరల్ గా తలుచుకుంటే వస్తారు, ఎప్పుడో అప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ వస్తుంటారు కదా. మరి ఆయన పాడుతుంటగా కానీ ఏమి రాలేదు, ఎప్పుడు రావరేంటి అని అనుకుంటుంటాను నేను. ఒకసారి కలలోకి రావయ్యా. నా ఉద్దేశంలో మనకు నిజ జీవితంలోనే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు మన కళ్ళకి, అందువల్ల కాబోలు. ఎందుకు రాదు? మరి జనరల్గా మన వాళ్ళు తలుచుకుంటే ఆ రోజు మన్నాడో అటు మన్నాడో రాత్రికో ఏదో కళ్ళ వస్తారు అంటారు. మరి ఆయన గురించి ఎంత తలుచుకుంటున్నామో ప్రతిరోజు, ఒక్కరోజు కూడా కళ రారేమిటి అనుకుంటా ఆయన. సరే, ఆయన చివరిలో అన్నారు కదా సార్ ఈ మాట, ఈ ఆంధ్రదేశంలో ఎందరో గాయకులు పుట్టి భాషను ఇలాగా అభివృద్ధి చేస్తారు అని, దానికి వెంకటేశ్వర స్వామి సహకరిస్తాడని ఆయన అన్నారు కదా. అదే జరుగుతుంది సార్ ఇది ఈ రోజున. మంచి పాయింట్ సార్. యాక్చువల్గా నేను కూడా నోట్ చేయలేదు, నాకు కూడా రాలేదు కళ్ళలోకి ఇప్పటిదాకా. ఏదో వినపడతారు కానీ వినపడరు. నాకైతే 2-3 సార్లు వచ్చారు సార్. ఓకే. అంటే నేను ఇంకేంటంటే ఇంకా అదే ధ్యాసలో ఉంటాం కాబట్టి ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు ఏదో చూసినట్టు నాకు లీలగా కనిపించింది సార్. నాకేమి 40 ఏళ్ళు ఇచ్చా
40-50 ఏళ్ళ నుంచి వింటున్నాం ఆయన పాటని రేడియోలో. అంటే ఇది ఏంటంటే సార్, పడుకునే ముందు ఆయన పాటలు విన్నా అది అలాంటి సందర్భంలో వస్తుందండి. వస్తుంది. ఓకే. అది సార్ నేను నేను చూశాను కనీసం కానీ చిన్నప్పుడు 2-3 ఘంటసాల గారిని పాటలు చూశాను. ఉమ్. ఘంటసాల గారిని చిన్నప్పుడు చూశాను. నాకు అప్పుడప్పుడు ఆ భ్రమలో అవన్నీ కనిపిస్తుంటాయి సార్ నాకు. కనిపిస్తారు. అదే చూశారు కాబట్టి. ఆ పాటలు ఏమన్నా పాడేటప్పుడు కొంత మంచి పాటలుగా ఉన్నప్పుడు ఆ విధంగా పాడినప్పుడు అనిపిస్తుంది వెంటనే భ్రమ మనకు అంతే అండి, భ్రమ అది చూసినది కనపడుతుంది. అదే శ్రీని గారు చెప్పండి సార్ జోగినాథరావు గారు, మీరు మరి కనిపిస్తున్నారండి? వినిపిస్తున్నారు, చెప్పండి. అదే ఇప్పుడు దాకా అనుకున్న మన వాళ్ళు ఏ పూర్వబంధం అన్నారు చూసారా? అందుకే దానికి ఒక హాఫ్ నిమిషంలో నేను ఒక పల్లవిలో సగం ముక్క పాడేస్తాం పాడండి పాడండి చరణంలో. పాడండి. ఏ పూర్వబంధమో అనుబంధమాయే, ఏ పూర్వబంధమో అనుబంధమాయే, అపురూపమైన అనురాగమాయే, ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి. ఆయన ఒక పూల బాణం మనకు తగిలించారు, ఒక స్వరం ఆయన గాత్రంతో. సందర్భానికి చాలా చక్కగా పాడావు. సందర్భానికి తగినట్టుగా ఉంది. మీ వెనకాల ఉన్నాయి మీకు వచ్చిన ప్రైజ్లా సార్ జోగినాథరావు గారు? అయ్యానండి. అద్భుత. ఈరోజు చూసాను, 9 రోజులకు చూసాం ఈ రోజు. బాగుంది. అంటే కోడళ్ళు వచ్చారు, మనవరు వచ్చింది, ఇప్పటిదాకా హాల్లో కూర్చున్నా కొంచెం డిస్టర్బెన్స్ అయింది, అందుకని మీకు అన్మ్యూట్ లో పొరపాటు వచ్చి చూడడం. ఓకే సార్, అయితే ఈరోజు నిజంగా మన అదృష్టమే. నిజంగా అసలు ఎంత బాగా జరుగుతుందో అనేది నిజంగా నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది సార్. మనం వినాయక చవితి సినిమా ఇంత బాగా డిస్కస్ చేసుకునే రోజు ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. నెక్స్ట్ వీక్ కూడా వీలైతే ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. మన వినాయక చవితి ఎప్పుడు తలుచుకున్నా ఆ రోజు వినాయక చవితే అంతే 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 పండుగ, ఆ వినాయక చవితి పండుగ అది. నేను ఇంకా చూడలేదు పూర్తిగా సినిమా. నా పరిస్థితి ఏంటంటే ఒక 10 సెకండ్లు చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి అదే చూస్తూ ఉంటున్నాను ఈ మధ్య. అలా అయిపోయింది నా పరిస్థితి. నచ్చుతున్నాయి కొన్ని సీన్స్. అందువల్ల ఇప్పుడు 1 గంట చూసేసరికి దాదాపు ఒక 4 hours పట్టింది సార్ 1 గంట చూడడానికి నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి సార్. Thank you. Please like, share and subscribe.